శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పతంజలి మహర్షి విరచితమైనటువంటి చరణ శృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రంలో 8వ శ్లోకము. అజం క్షితిరథం భుజగ పుంగవ గుణం కనక శృంగిధనుషం కరళసత్ కురంగ పృదుటంక పరసం రుచిర కుంకుమ రుచిం డమరుకం చ దదతం ముకుంద విశిఖం నమద వంద్య ఫలదం నిగమ వృంద తురగం నిరుపమం సచండికమం ఝటతి సంహృత పురం పర చిదంబర నటం హృది భజ. పర చిదంబర నటం హృది భజ. ఈ శ్లోకంలో త్రిపురాసుర సంహార సమయంలో ఆ పరమేశ్వరుని దర్శింపచేస్తున్నాడు పతంజలి మహర్షి. శివలీలలో త్రిపురాసుర సంహారం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. ఇందులో విశ్వవిజ్ఞాన రహస్యాలు, తత్వ సంకేతాలు, యోగమంత్ర విశేషాలు చాలా ఉన్నాయి. సదాశివుడు త్రిపురాసురాంతకుడిగా స్థుతులు అందుకున్నటువంటి కాలంలో ఏమి జరిగిందో అనేటువంటి దాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం. తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే 3 రాక్షసులు బ్రహ్మ కోసం దీక్షగా తపస్సు చేసి మాకు అజరత్వము అమరత్వం కావాలి అన్నారు. అవి అసాధ్యాలని చెప్పి బ్రహ్మ అయినా సరే వారి యొక్క అజేయ పరాక్రమాన్ని పొందగలరు, కానీ అమరత్వం అనేటువంటి సాధ్యము కాదు. దానికి బదులుగా ఆయన ఏం చేశాడంటే 3 ప్రత్యేకమైన పురాలను ఇచ్చాడు. అద్భుతమైన పురాలు. ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుము. ఈ 3 పురాలు ఇవ్వడం జరిగింది. ఇవి ఎప్పుడు కూడా సర్వ సమృద్ధితో ఆయుధాలతో ఉంటాయి. మయుడు ప్రత్యేక శ్రద్ధతో బ్రహ్మ ఆజ్ఞతో ఈ పురాలు నిర్మించి ఆ రాక్షసుకి ఇచ్చాడు. వీరు 3 ఆ పంచుకుని యథేచ్ఛగా సంచరిస్తూ లోకాలన్నింటినీ కూడా కలవర పెడుతూ వచ్చారు. వాళ్ళు అజేయులు కదా, ఆ వరాన్ని పొంది ఉన్నారు కదా. అయితే ఒకటి ఏమిటంటే, ఈ 3 పట్టణాలు ఒకే రేఖగా ఉన్నప్పుడు శివుడు ఊహాతీత రథం ఎక్కి ఒకే బాణంతో మాత్రమే తమని సంహరించగలడు అని. ఇవన్నీ జరగవని వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. పరమేశ్వరుడికి ఏది అసాధ్యమన్నది లేదు కదా. ఈ అసురులు లోకకంటకులు అయినప్పటికీ కూడా త్రిమూర్తులు ఎవ్వరు కూడా వారిని నివారించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వారి యొక్క భార్యలు మహాపతివ్రతలు. ఆ పాతివ్రత్య ధర్మం అనేటువంటిది వీళ్ళని కాపాడుతూ వచ్చింది. అందువల్ల ఇప్పుడు విష్ణుమూర్తి సంసిద్ధుడై వీళ్ళని కొంచెం ధర్మం నుంచి పక్కకి తప్పిస్తే వాళ్ళ పతుల యొక్క ఆ త్రిపురాసురుల యొక్క బలం క్షీణిస్తుంది కదా అని ఒక ఆలోచన చేసి ఒక మాయా ధర్మబోధకుడుగా లీలారూపం ధరించి ఈ త్రిపురాసుర రాజ్యాలలో ఆయన పర్యటన చేసి బోధ చేస్తూ ఉంటాడు. అంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి వాటిని ధర్మబద్ధంగా ఇవే అని చెప్తాడనమాట. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క దశావతారాల్లో బుద్ధుడు అంటారు కదా. ఈ బుద్ధుడు అనేటువంటి గౌతమ బుద్ధుడు కాదు. బుద్ధుడు అనేటువంటిది ఏంటంటే త్రిపురాసుర సంహార కాలంలో విష్ణుమూర్తి బౌద్ధ రూపాన్ని, బోధకుడు రూపం, బౌద్ధుడు అంటే రూపాన్ని దాల్చాడు అని చెప్పి మనకి పండితులు పురాణాల ఆధారంగా వివరించి చెప్పడం జరిగింది. అతడి మాయా ప్రబోధాలకు మోహితులై త్రిపురాసుల భార్యలు పాతివ్రత్య నియమాలను విడిచిపెడతారు. వీళ్ళ బలం తగ్గుతుంది. ఫలితంగా ఇక శివుడు పూనుకుని వారిని సంహరించడానికి సంసిద్ధుడవుతాడు. అది ఎలా ఉంటుంది అంటే, దానికోసం ఒక ప్రత్యేకమైన రథం. ఆ ప్రత్యేక రథం ఏమిటి? అద్భుత విశ్వశక్తులన్నీ కూడా సమాహారమే ఒక రథం. ఆ రథాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఈ రథానికి ఆధారం భూమి, సూర్యచంద్రుడు చక్రాలు. కుడి
సూర్య చక్రానికి 12, ఎడమ అంటే చంద్ర చక్రానికి 16 కమ్మీలు ఉంటాయి. అవి ద్వాదశాదిత్య షోడశ కళలు, ఆ స్వరూపాలవి. వేదాలు గుర్రాలే ఉన్నాయి, బ్రహ్మదేవుడు సారథయ్య అమిరాడు. ఇక ఛందస్సులని పగ్గాలు, ఓంకారము ఓంకారడ. సృష్టిలో ఉన్న కాలశక్తులు, జ్యోతిశక్తులు, దేవతా శక్తులు అన్నీ కూడా ఈ రథంలో వివిధ భాగాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. మొత్తంగా చూస్తే సమస్త విశ్వమే ఒక రథం. ఆయన మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకున్నాడు. వింటినారిగా వాసుకి, బాణము విష్ణువు, దాని మొన అగ్నిదేవుడు. లక్ష్యం ఏంటి? త్రిపురాసుర నాశనము. ఆ పరమేశ్వరుని యొక్క వినతి మేరకు వినాయకుడు, విఘ్నేశ్వరుడు హేరంభుడుగా అప్పుడు అవతరించాడు. ఆయన తన తొండంతో 3 పురాలను కూడా ఒకే రేఖ మీదకి తీసుకొచ్చినప్పుడు త్రిపురాసుర సంహారాన్ని ఆ పరమేశ్వరుడు చేశాడు. దీన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఈ శ్లోకంలో ఈ రథాన్ని, రథ సంబంధమైనటువంటి వివిధ భాగాలన్నిటినీ కూడా ఇక్కడ చెప్తూ వచ్చారు. అజం క్షితి రథం, క్షితి భూమి రథంగా ఉంది. భుజగ పుంగవ గుణం, వాసుకి వింటి తాడుగా ఉన్నాడు. కనకశృంగి అంటే మేరు ధనుస్సుగా వచ్చింది. కురంగ పృథు అనంటే ఈ వేదాలన్నీ కూడా 4 గుర్రాలుగా మారాయి. ఇంకా ఆయన పరశుని పట్టుకున్నాడు, డమరుకాన్ని పట్టుకున్నాడు. ముకుంద విశిఖం, ముకుందుడు బాణంగా మారాడు. అలాంటి అమరుల చేత నమస్కరించబడుతున్నటువంటి, వారి చేత వందనాలు స్వీకరిస్తున్నటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, నిరుపమాన శౌర్య పరాక్రమాలు చూపెట్టినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుని అని ఎలా ఉన్నాడు? సచండిక మమం, ఉమాదేవితో కలిసి ఆయన ఝటితి సంహృతపురం, మన యొక్క హృదయంలో, యోగుల యొక్క హృదయంలో ఆయన నాట్యం చేస్తున్నాడు. అద్భుతమైనటువంటి చక్కటి నృత్యాన్ని, చక్కటి వేగంతో విధృతంగా ఆయన నృత్యం చేస్తున్నాడు. ఓ సాధకుడా, నువ్వు ఆయన్ని దర్శించు, ఆ త్రిపురాసుర సంహారకుని నువ్వు భజించు, ఉమాసహితమైనటువంటి ఆ నటరాజస్వామిని నువ్వు తిలకించు, భజించు అని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఆయన అష్టమూర్తి కనుక బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు. రుచిర కుంకుమ రుచిం, విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఏ రకమైనటువంటి వ్యామోహాలకు, విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వ్యామోహాలకు ఆయన లోను కాకుండా ఉంటూ వచ్చాడు. ఆ పరమేశ్వరుడు త్రిపురాలను ధరించి, త్రిపురాసురుల్ని వధించి లోక కళ్యాణం చేశాడు. మనలో ఉన్నటువంటి త్రిపురాలన్నింటినీ కూడా భస్మీపటలం చేసి మన యొక్క జీవితాలని కూడా ఉద్ధరిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన తప్పించి తప్పరం బెరుగా, ఎప్పుడు కూడా అన్యథా శరణం నాస్తి అని చెప్పి ఆయన్ని మనం హృదయసీమలో నిలుపుకుని సదా స్మరిస్తూ ఉంటే, సదా భజిస్తూ ఉంటే అంతకుమించే ఆయన మన దగ్గర నుంచి ఏమీ కోరుకోడు కదా. అటువంటి ఆ పరమేశ్వరుని ఓ సాధకుడా, నీ హృదయ సీమలో శాశ్వతంగా ఆయన నిలిచిపోయేలాగా, స్థిరపడిపోయేలాగా నువ్వు ప్రయత్నం చెయ్యి. ఎలాంటి ప్రయత్నం? నువ్వు ఆయన్ని ధ్యానం చెయ్యి, ఆయన్ని భజించు, దర్శించు అని పతంజలి మహర్షి మనకి బోధ చేయడము జరిగింది.